నువ్వు చూస్తున్నావా? ఇప్పుడైనా ఒక మాట చెప్తా, మీరు ఎక్కడైనా ఉన్నా మీ బిడ్డలు ఏం చేస్తారో కన్ను వాళ్ళ మీద ఉంచండి. వారిలో ఉన్నటువంటి లోపాలు తెలుసుకొని మీరు గోజాడండి, దేవుని మందిరంలో బలిపీఠం కట్టండి. నా తల్లి అదే చేసింది. 2006లో యేసు ప్రభుని అమ్మ నమ్ముకుంది. ఎవరిని బట్టి నమ్ముకుంది? నన్ను బట్టే. నేను దుర్మార్గంగా జీవిస్తున్న భయంకరమైన జీవితం, చిన్న ఏజ్లోనే, చిన్నతనంలోనే ఒక భయంకరమైన ఒక దుర్మార్గుడిగా తయారవుతూ వచ్చాను. ఈరోజు కూడా నా తల్లి బలిపీఠం మీదకి వస్తే కన్నీరు కాస్తే బలిపీఠం తడిచిపోవాలా. బలిపీఠం ఎందుకు చెప్పగలుగుతున్నానండి? ఈనాడు అలాంటి కన్నీళ్ళు లేవు. వస్తున్నాం, పిల్లలు ఏం చేస్తున్నారు, కుటుంబం ఎలా ఉందో లేదు మనకి. పక్కింటి పెత్తనాలు, ఎదుటి పెత్తనాలు మనకు కావాలి. ఈరోజు అన్నీ అవే. సంఘాలకు వచ్చి చూస్తున్నారు, వారి రాజకీయాలు, ఈ రాజకీయాలు, వాటి విషయంలో, వీటి విషయంలో ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటే అసలు మన కుటుంబం ఎక్కడ ఉండిద్ది?